తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్‌లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నటిగా నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవన్ 2.0లో తన అరంగేట్రం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా ధూళిపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. శోభితా ధూళిపాల సినిమాల్లో యమ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకి శోభితా దూరంగా ఉంటారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శోభితా ధూళిపాల తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేశారు. మోడర్న్ డ్రెస్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టాప్లెస్ అవుట్ఫిట్ తో ఆకట్టుకునే విధంగా లుక్స్ ఉన్నాయి. ప్యాంట్ ధరించకుండా థైస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పెళ్లికి ముందు కాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం శోభితా ధూళిపాల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్‌లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నటిగా నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవన్ 2.0లో తన అరంగేట్రం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా ధూళిపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. శోభితా ధూళిపాల సినిమాల్లో యమ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకి శోభితా దూరంగా ఉంటారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శోభితా ధూళిపాల తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేశారు. మోడర్న్ డ్రెస్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టాప్లెస్ అవుట్ఫిట్ తో ఆకట్టుకునే విధంగా లుక్స్ ఉన్నాయి. ప్యాంట్ ధరించకుండా థైస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పెళ్లికి ముందు కాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం శోభితా ధూళిపాల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్‌లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నటిగా నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవన్ 2.0లో తన అరంగేట్రం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా ధూళిపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. శోభితా ధూళిపాల సినిమాల్లో యమ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకి శోభితా దూరంగా ఉంటారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శోభితా ధూళిపాల తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేశారు. మోడర్న్ డ్రెస్ లో
లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టాప్లెస్ అవుట్ఫిట్ తో ఆకట్టుకునే విధంగా లుక్స్ ఉన్నాయి. ప్యాంట్ ధరించకుండా థైస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పెళ్లికి ముందు కాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం శోభితా ధోడిపల్ల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నటిగా నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధోడిపల్ల 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవన్ 2.0లో తన అరంగేట్రం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధోడిపల్ల లైఫ్ లైన్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధోడిపల్లతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా ధోడిపల్ల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. శోభితా ధోడిపల్ల సినిమాల్లో యమ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకి శోభితా దూరంగా ఉంటారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శోభితా ధోడిపల్ల తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేశారు. మోడర్న్ డ్రెస్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టాప్లెస్ అవుట్ఫిట్ తో ఆకట్టుకునే విధంగా లుక్స్ ఉన్నాయి. ప్యాంట్ ధరించకుండా థైస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పెళ్లికి ముందు కాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం శోభితా ధోడిపల్ల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నటిగా నిరూపించుకుంటున్న ముద్దుగుమ్మ శోభితా ధోడిపల్ల 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత